హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చి సొరకాయ సాంబార్ అనమాట. ఎండాకాలం సొరకాయ చాలా మంచిదండి హెల్త్కి. ఎప్పుడు సొరకాయతో పప్పు పచ్చడే కాకుండా ఇలాగా సాంబార్ కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఎండాకాలం మునక్కాయతో కన్నా సొరకాయతో సాంబార్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఒంటికి కూడా చలవ చేస్తుంది. చూసారు కదండి. ఇప్పుడు ఫస్ట్ అయితే పెసరపప్పు కందిపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ సాంబార్ కోసం పప్పు ఉడకబెట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి తీసుకున్నానండి. అలాగే ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే సొరకాయ, క్యారెట్ కూడా వేస్తున్నాను. ఉత్త సొరకాయ కాకుండా క్యారెట్ కూడా వేస్తున్నాను అనమాట. ఈ విధంగా సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే బాగా ఉడుకుతాయి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపి తీసుకుంటున్నానండి. అన్నీ కలిపి వేసేస్తున్నాను. ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసానండి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ద్వారగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే టమోటా మెత్తగా బాయిల్ అవుతుంది. అలాగే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ వేస్తే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని కొంచెం ఇంగువ పొడి ఇలాగే తిరగమాతలో వేసేసుకుంటే మంచి వాసన వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకొని సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇలా చింతపండుని రసం చేసుకొని రసం వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకోవాలన్నమాట. తగిన వాటర్ పోసుకొని కర్రీ ఉడకనివ్వాలండి. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కర్రీకి సరిపడా కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట. ఒక 15 మినిట్స్ తర్వాత కర్రీ బాగా ఉడుకుతుందండి. నేనైతే ఇక్కడ 15 మినిట్స్ దాకా పట్టింది. 10 to 15 మినిట్స్ దాకా పట్టింది. ఇలా కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని మెత్తగా చేసుకొని పప్పు కూడా వేసేసేయాలండి. వేసేసి ఒకసారి బాగా పప్పు అంతా కర్రీలో కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలండి. పప్పు వేసిన తర్వాత లాస్ట్లో సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. అంతేనండి, వేడివేడిగా సొరకాయ సాంబారు రెడీ అయిపోయిందనమాట. మనకి వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుందండి. చపాతీలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎండాకాలం ఇలాగా సొరకాయతో సాంబార్ చేసుకుంటే అందులో పెసరపప్పు కూడా వేసాం కాబట్టి ఒంటికి బాగా చలవ చేస్తుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదండి. ఈ విధంగా వేడివేడి అన్నంలో వేసుకొని
ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. నిజంగా చాలా టేస్టీగా వచ్చిందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.